వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పొద్దుటూరు టీడీపీ అభ్యర్థి తానేనని మాజీ ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డి ప్రకటించుకున్నారు. పార్టీ ఆఫీసు నుంచి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి తాను పార్టీలోనే కొనసాగుతున్నానన్నారు. ఇప్పటి వరకు 4 పర్యాలు పొద్దుటూరు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశానన్నారు. ఎన్నికల్లో దాదాపు 300 కోట్ల విలువ చేసే ఆస్తులు ఖర్చు చేశారని తెలిపారు. నీతి నిజాయితీగా పార్టీ నిబంధనలు పాటిస్తున్న తనకు తప్ప మరెవరికి తెలుగుదేశం పార్టీ టికెట్ వచ్చే ప్రసక్తి లేదని లింగారెడ్డి స్పష్టం చేశారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నేనే. అందులో 1% కూడా సందేహం ఉండకూడదు. పైగా నిన్న ఎలక్షన్లో పోటీ చేసిన తర్వాత నాకు టికెట్ ఇవ్వకుండా పోయేదానికి నేను అవినీతి అక్రమాలు పని చేయకుండా పోవడమో క్రమశిక్షణ రాహిత్యమో అవన్నీ ఏమీ లేవు. నాకు 2019లో పోటీ చేసింది నేనే పోటీ చేసినా. నన్ను మార్చేదానికి కారణాలు లేవు, ఉండబోవు. ఖచ్చితంగా 2024లో అభ్యర్థి నేనే. ఎందుకంటే నాకంటే పార్టీలో సీనియర్లు నియోజకవర్గంలోనే కాదు జిల్లాలో కూడా లేరు. కొంతమంది అయితే నా తర్వాత 20 ఏళ్ళకు 10 ఏళ్ళ తర్వాత కూడా వచ్చేవాళ్ళు ఉన్నారు. ఈ రాష్ట్రంలో 2019లో పార్టీ ఓడిపోయిన తర్వాత చాలామంది ముఖ్యమైనటువంటి నాయకులు పార్టీ వదిలిపెట్టిపోయినారు భయపడో లేకపోతే ఆర్థికంగా నష్టం జరుగుతుందనో తిరిగి తెలుగుదేశం రాదనో రకరకాలైనటువంటి కారణాలతో ఈ రాష్ట్రంలో చాలామంది పార్టీతో లబ్ధి పొందిన వాళ్ళు కూడా మారినా కూడా నేను పార్టీ మారకపోగా జగన్ సొంత జిల్లాలో సొంత పార్లమెంటులో జిల్లా పార్టీ అధ్యక్ష పదవి తీసుకొని అన్ని నియోజకవర్గాలు మండలాలు గ్రామాల్లో తిరిగి తెలుగుదేశం పార్టీని బ్రతికించడానికి తెలుగుదేశం పార్టీని ఈ జిల్లాలో సజీవంగా ఉంచడానికి 2024లో అధికారంలోకి రావడానికి సర్వశక్తులా నేను కృషి చేస్తాను. ఇప్పుడు డబ్బుల విషయానికి వస్తే 4 సార్లు ఎమ్మెల్యేకి పోటీ చేస్తున్న డబ్బులు ఖర్చు కావు. కొంతమంది చెప్పుకుంటారు అన్నమాట, మేము డబ్బులు ఖర్చు పెడతాం అది పెడతామని. వేరే వాళ్ళు టికెట్ అడిగే వాళ్ళు చెప్తా ఉంటారు, మేము పెట్టాము లేకపోతే మాకు ఇప్పుడు మేము పార్టీలో లేకపోయినా తిరుగుతున్నాం మాకు డబ్బులు ఖర్చు అవుతాయని చెప్పుకుంటారు. మీరు ఎవరైనా 4 సార్లు పోటీ చేస్తారా పార్టీ అట్లా? చెప్పండి, ఎవరైనా పోటీ చేస్తారా 4 సార్లు? నేను